గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ రఘువర్మ. ఇంకొక వీడియోతో మేము ముందుకు వచ్చేసాం. ఇప్పుడు మనం వెళ్తున్నాము ధర్మపురి టెంపుల్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసాము ధర్మపురి టెంపుల్ కి. ఇది మనకి ఎంట్రన్స్ అండి ఇది. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళబోతున్నాం. మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం పదండి. ఎందుకు జనానికి నిర్లక్ష్యం? ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి మనము ఎంటర్ అయిన వెంటనే మొదటిగా దర్శించుకునేది దుర్గాదేవి అమ్మవారిని. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది శివాలయం అండి. సో ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అవుతాము. ఇక్కడికి శివుడి దగ్గరికి అటు ఎంట్రన్స్ చూసినట్లయితే ఇక్కడ శివుడు, ఆ పక్కనే వినాయకుడు, పక్క పెడతాము. అలానే ఇక్కడ తీసుకున్నట్లయితే కనుక మన నవగ్రహాలు అన్ని కూడా ఉన్నాయండి. భక్తులందరూ కూడా వారి వారి కోరికలు నెరవేర్చుకోవడానికి ఈ చెట్టుకి ముడుపులు కట్టుకుంటారు. మనం ఇప్పుడు అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి వచ్చాము. మనం ఇప్పుడు అయితే వచ్చేసాము వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి. మనకి ఇటు నుంచి వెళ్తే లోపలికి ఎంట్రన్స్, అండ్ అలానే అటు సైడ్ కి చూసుకున్నట్లయితే కనుక మనకి కోనేరు కూడా ఉంటుంది. అయ్య బాబోయ్, దేవుడు మాయపడేంటి? మనమైతే ఇప్పుడు పద్మావతి దేవిని దర్శించుకుంటున్నాము. దాని తర్వాత మనం వచ్చేసి పటికలింగ దర్శనానికి మనం వెళ్తున్నాము.
స్ఫటికలింగ దర్శనం అయిన తర్వాత పైనుంచి చూసుకున్నట్లయితే టెంపుల్ వ్యూ మొత్తం కూడా మనం చూడొచ్చు. గోవిందరాజుల వారిని దర్శించుకోవచ్చు. శివ బాలయోగి మహారాజ్ ఆశ్రమం లోపలికి వెళ్ళినట్లయితే ధ్యాన మందిరం, మనం లోపలికి వెళ్ళి ధ్యానం చేసుకోవచ్చు. చాలా ప్రశాంతంగా ఉంటుంది లోపల, మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా. సాయిబాబా మందిరానికి దర్శనానికి వచ్చాం. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. ఇదైతే యాగశాల. అబ్బా సూపర్. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? మనమైతే ఇప్పుడు హనుమంతుడిని దర్శించుకోవడానికి వచ్చాము. హనుమంతుడు వెనకాల చూసుకున్నట్లయితే శ్రీరాములు వారు కనిపిస్తారు. మనకి ఇది వచ్చేసి ఏంటంటే స్టార్టింగ్ ఎంట్రన్స్ ఆర్చ్ కన్నా ముందే లెఫ్ట్ సైడ్ లో మనకి ఈ టెంపుల్ అనేది కనిపిస్తుంది. మనం ఇప్పుడు అయితే ఇక్కడ పంతులు గారితో మాట్లాడడం జరుగుతుంది. ఎన్నో సంవత్సరాలు గుడి ఇల్సినమ్మ అనమాట అసలు మెయిన్. అయితే ఇక్కడ చుట్టుపక్కల అందరూ కూడాను పని చేసుకున్న వాళ్ళు ఆ చెట్టుకి ఉయ్యాలు కట్టి పల్లెకి పోయేవాళ్ళు. పల్లెకి పోతే వచ్చేంత వరకు ఏడ్చేవాళ్ళు కాదు. వాళ్ళు తాగుతున్నట్టుగా పాలు తాగుతున్నట్టుగా ఇది కూడా ఉండేది అనమాట. రోజు పైకి ఎక్కి చెట్టు కొట్టుకుపోతుంటే చేజాయి కింద పడిపోయింది గొట్టలు. మళ్ళీ ఎక్కి కొట్టపోతే చేయి నడుకుంటారు. అప్పుడు కింద ఉన్న వాళ్ళకి ఒంటి మీదకి వచ్చి చెప్పానమాట, యొక్క నేను మీ పిల్లల్ని నేను కాపాడుతున్నాను కదా, నన్ను ఎందుకు కొడుతున్నారు చెట్టు అని చెప్పంటే అప్పుడు అక్కడి నుంచి వాళ్ళు చుట్టుపక్కల అందరూ కూడాను జాతరగా పూజగా అవి చేసుకుంటూ ఉండేవాళ్ళు. మనకి ఈ టెంపుల్ వచ్చేసి ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి? మనకి 38 సంవత్సరాలు. 38 సంవత్సరాల నుంచి ఉంది. సో మనకి ఇప్పుడైతే నార్మల్ గా ఈ గుడిలో చూసుకున్నట్లయితే కనుక మనం అన్ని దేవుళ్ళని కూడా దర్శించుకోవడానికి ఉంది. సో మనకి ఇంకా డెవలప్మెంట్ అనేది చేస్తున్నారు చూస్తున్నట్లయితే. స్ఫటికలింగం ఉంది పైన. అవునండి. అష్టభైర జ్యోతిర్లింగం చుట్టూ అన్ని దేవతలు, ఎక్కువగా గురువులు ఉన్నారన్నమాట. మనకి ఎంట్రన్స్ రైట్ సైడ్ కి వచ్చినట్లయితే కనుక గోశాల కనిపిస్తుంది. ఆవులన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయో. ఈ టెంపుల్ యొక్క విశేషత ఏంటి అంటే మనకి అన్ని దేవుళ్ళని కూడా దర్శించుకోవచ్చు. మనకి ఇది వచ్చేసి మియాపూర్ మదీనాగూడ దగ్గరలో ధర్మపురి టెంపుల్ అని అంటారు. సో ఇక్కడ మనము అన్ని దేవుళ్ళని కూడా దర్శించుకోవచ్చు. మరిన్ని కొత్త వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన విఎస్బి టీవీ. అండ్ మనకు అలానే గంట నోటిఫికేషన్ ఉంటుంది కదా, దాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది తెలుస్తూ ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ విఎస్బి టీవీ. థ్యాంక్ యూ. Bye.